ఫ్రెండ్స్ వివో నుంచి ఒక స్పెషల్ బాక్స్ అలాగే ఒక స్పెషల్ ఫోన్ కూడా వచ్చేసింది. ఫోన్ గురించి మనం తర్వాత చూద్దాం. సో ఈ స్పెషల్ బాక్స్ లో బాక్స్ కంటెంట్స్ ఏమేమి ఉన్నాయి ఏంటి అనేది చూద్దాం. సో ఇది వచ్చేటప్పటికే వివో T4 5G. సో సేమ్ మోడల్ మనకి ఆల్రెడీ ఐక్యూలో Z10 అనేటువంటి పేరుతో లాంచ్ చేశారు. బట్ 20,000 రూపాయల బడ్జెట్ సెగ్మెంట్ లో మీరు ఒక మంచి, అది కూడా లాంగ్ లాస్టింగ్ బ్యాటరీ, ఇండియాస్ ఫస్ట్ 7300 mAh ఆఫ్ ద బ్యాటరీతో మనకి ఇది రావడం జరుగుతుంది. క్వాడ్ కర్వ్డ్ స్క్రీన్ తో పాటుగా 50 మెగాపిక్సెల్ సోనీకి సంబంధించినటువంటి సెన్సార్, 90 వాట్స్ ఆఫ్ ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీతో మనకి ఇది రావడం జరుగుతుంది. సో పెద్ద బ్యాటరీ ఉంది కదా అని ఎక్కువసేపు ఛార్జ్ చేయాల్సిన అవసరం కూడా లేదు. అండ్ వీటితో పాటుగా ఈ ఫోన్ మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్ 810H సపోర్ట్ తో పాటు IP65 రేటింగ్ తో రావడం జరుగుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ బాక్స్ ఓపెన్ చేసి మరిన్ని డీటెయిల్స్ అన్బాక్సింగ్ చేస్తూ మాట్లాడదాం. సో బాక్స్ ఓపెన్ చేయగానే ఇక్కడ మనకు ఒక వాటర్ బాటిల్ అయితే ప్రొవైడ్ చేశారు. బేసిక్ గా ఇది ఒక స్మార్ట్ వాటర్ బాటిల్. సో కింద మనకు ఒక LEDs ని ప్రొవైడ్ చేశారు. సో బేసిక్ గా ఎవ్రీ అవర్ కి మనకు వాటర్ తాగమని చెప్పి ఇది గుర్తు చేస్తూ ఉంటుంది అంతే. అండ్ ఒకసారి బాక్స్ కూడా ఓపెన్ చేసి చూద్దాం. అండ్ ఇది వచ్చేటప్పటికి మనకి BPA ఫ్రీ అండ్ ఫుడ్ గ్రేడ్ మెటీరియల్ కి సర్టిఫైడ్. ఇది ఇక్కడ ఒక చిన్న పవర్ బటన్ ఇచ్చారు. ఈ పవర్ బటన్ నొక్కాము అన్నట్లయితే కనుక ఆటోమేటిక్ గా మనకి ఇక్కడ లైట్స్ తో పాటు ఇది రీచార్జబుల్ కూడా, డైరెక్ట్ గా USB తోటి మనం చార్జ్ కూడా చేసుకోవచ్చు. సో దీని గురించి మనం తర్వాత చూద్దాం. అసలు ఇంతకీ ఈ బాటిల్ ఎందుకు పంపించారు అంటే హైడ్రేషన్ కీప్ యూ గోయింగ్, అంటే ఎప్పుడు హైడ్రేట్ గా ఉన్నారంటే వర్క్ జరుగుతూనే ఉంటుంది. అట్లాగే హౌఎవర్ ఈ ఫోన్ ఏదైతే ఉందో దీనికి పొద్దుగోకులు మనం రీచార్జ్ చేయాల్సిన అవసరం లేదు అని చెప్పడం. అలాగే ఇక్కడ మనకు ఒక టైర్ ఇన్ఫ్లేటర్ ఇచ్చారు. స్మార్ట్ టైర్ ఇన్ఫ్లేటర్ అంటే కార్స్, బైక్స్ లేదా మీ ఫుట్బాల్స్ ఉంటాయి చూసారా, అలాంటి వాటి అన్నిటిలో కూడా పంచర్ అయినప్పుడు లేదా గాలి తగ్గిపోయినప్పుడు గాలి రీఫిల్ చేసుకోవడం కోసం. అండ్ ఇంతేకాదు దీంట్లో మనకు పవర్ బ్యాంక్ కూడా ఉంటుంది. సో దీని అవసరం లేదు మీకు, ఈ ఫోన్ లో అంత బ్యాటరీ ఎంఏహెచ్ ఉందని చెప్పి వీళ్ళు చెప్పడం. అండ్ దీంతో పాటు ఇక్కడ మనకు ఒక నింజా వ్యాలెట్ అని చెప్పి మల్టీపర్పస్ యూటిలిటీ టూల్ ఉంటుంది. సో ఇది చాలా బాగుంటుంది. దీంట్లో మీకు వచ్చేటప్పటికే బాటిల్ ఓపెనర్స్, ఎన్వలప్ ఓపెనర్స్ అండ్ వీటితో పాటు రకరకాల స్క్రూ సైజెస్. అండ్ ముఖ్యంగా దీని లాంచ్ డేట్ ఆల్రెడీ ఇది లాంచ్ అయిపోయింది, మనకు రావడం కొంచెం లేట్ వచ్చింది అంతే. ఇన్ని వచ్చినా కానీ మీరు స్టైల్లో ఎక్కడ కాంప్రమైజ్ అవ్వాల్సిన అవసరం లేదని చెప్పి ఒక చిన్న బ్రేస్లెట్ ఇచ్చారు మెటల్ ది. అండ్ దీంతో పాటుగా ఒక ప్లానర్ ని కూడా ఇచ్చారు. అంటే ఏం లేదు, సింపుల్ ఇవన్నీ చేసేటువంటి పనులు ఏవైతున్నాయో ఈ ఒక్క ఫోన్ చేయగలదని వీళ్ళు అర్థం. వీటన్నిటి మనం పక్కకు పెట్టేసేద్దాం. అల్టిమేట్లీ కింగ్ ఆఫ్ ద షో. సో ఫోన్ అన్బాక్సింగ్ అయితే చూసేద్దాం. సో ఇక్కడ బాక్స్ లో మీరు చూడొచ్చు T4 వివో అనే బ్రాండింగ్. అలాగే సైడ్స్ మీకు దీనికి సంబంధించిన కొన్ని హైలైట్ స్పెసిఫికేషన్స్ మనకు ప్రొవైడ్ చేశారు. అండ్ బ్యాక్ సైడ్ దీనికి సంబంధించిన కొన్ని కాన్ఫిగరేషన్స్ పంపించారు. అఫ్ కోర్స్ ఇది రివ్యూ యూనిట్ కాబట్టి ఇక్కడ ప్రైస్ అయితే కొట్టేశారు. సో బాక్స్ అయితే ఓపెన్ చేసేద్దాం. బాక్స్ ఓపెన్ చేయగానే ఇనిషియల్ గా మనకి డివైస్. సో డివైస్ మనం పక్కకు పెట్టి ఇంకా బాక్స్ లోపల కంటెంట్స్ విషయానికి వచ్చారంటే ఒక సిలికాన్ TPU కేస్ ని ప్రొవైడ్ చేశారు. అఫ్ కోర్స్ బిల్డ్ క్వాలిటీ ఓకే. ఎలాగో ఇది ఎలా అవుతుంది మనం ఆఫ్టర్ మార్కెట్ చూసుకోవాల్సిందే. IMA సీరియల్ స్టిక్కర్స్ తో పాటు యూజర్ మాన్యువల్ అండ్ 90 వాట్స్ కి సంబంధించినటువంటి ఫాస్ట్ చార్జర్ తో పాటు Type A to Type C కేబుల్ ప్రొవైడ్ చేశారు అలాంగ్ విత్ సిమ్ ఎజెక్టింగ్ పిన్. సో అపార్ట్ ఆఫ్ దిస్ ఇక బాక్స్ లో అయితే ఏం లేదు, ఎవ్రీథింగ్ అన్ని రెగ్యులర్ వాటిల్లో ఇచ్చినట్లే వచ్చినాయి. అండ్ ఎక్కడ వీళ్ళు ఏమి స్కిప్ అయితే చేయలేదు. సో ఫైనల్ గా హియర్ ఇస్ ద డివైస్. ఇక్కడ మనకు పంపించినటువంటి కలర్ ఏదైతే ఉందో టైటానియం కలర్. సో ఇప్పుడు ప్రస్తుతం మనకు ట్రెండ్ అవుతున్న కలర్ ఇదే. అండ్ దీనిలో పంపించినటువంటి TPU కేస్ కూడా మనం ప్లేస్ చేసి చూద్దాం. ఎస్, పర్ఫెక్ట్ సూట్ అండ్ బిల్డ్ కూడా పర్వాలేదు, బానే ఉంది. ఈవెన్ సైడ్స్ మన కర్వ్ వస్తుంది కాబట్టి ఫోన్ ఎప్పుడైనా పొరపాటున ఇట్లా కింద పడ్డా చూసారా, పడ్డా గానీ ఆ షాక్ అన్నిటిని ఈ కార్నర్స్ అనేది ఇది అబ్జర్వ్ చేయడం అనేది జరుగుతుంది, విచ్ ఇస్ గుడ్ మూవ్. అండ్ బ్యాక్ సైడ్ వచ్చేటప్పటికి వీళ్ళు గ్లాస్ లాగా ఇచ్చారు కానీ ఇది కాంపోజిట్ మెటీరియల్, గ్లాస్ లాగా మీకు ఫీల్ అయితే రావడం జరుగుతుంది. అండ్ బై ద వే ఇది వచ్చేటప్పటికి గ్లాసీ ఫినిష్ అయితే కాదు, మ్యాటీ ఫినిష్. ఫింగర్ ప్రింట్స్ మెర్జెస్ ఏవైతే దీని మీద అయితే రావు, చూడటానికి కూడా మనకి నీట్ గానే ఉంటుంది. అండ్ చేతిలో గ్రిప్ కూడా బాగుంది. ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటి అంటే 7300 mAh ఆఫ్ ద బ్యాటరీ మనకి ఇందులో తీసుకొచ్చిన దీని థిక్నెస్ చూసారా 7.93 mm మాత్రమే రావడం జరుగుతుంది. టోటల్ వెయిట్ వచ్చేటప్పటికి మీకు 199 grams రావడం జరుగుతుంది. అండ్ ఫ్రంట్ ప్రొటెక్షన్ విషయానికి వచ్చారంటే వీళ్ళు స్కాచ్ ఆల్ఫా ప్రొటెక్షన్ అయితే ప్రొవైడ్ చేశారు. సో కింద పడ్డ ఇది డ్యామేజ్ అయ్యేటువంటి అవకాశాలు కూడా చాలా తక్కువే. ఈవెన్ ఇందులో మనకి IP65 వాటర్ రెసిస్టెంట్ టెక్నాలజీతో పాటు మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్ 810H ని కూడా మనకు ప్రొవైడ్ చేశారు. సో రఫ్ అండ్ టఫ్ గా మీరు యూజ్ చేసుకున్న ఎలాంటి టెంపరేచర్స్ అయినా ఇది తట్టుకొని ఎలాంటి డ్యామేజ్ కాకుండా మీకు ఇదైతే వర్క్ అవ్వగలదు. అండ్ ఫిజికల్ ఓవర్ విషయానికి వస్తే రైట్ సైడ్ మీకు వాల్యూమ్ అప్ అండ్ డౌన్ బటన్ తో పాటు పవర్ ఆన్ ఆఫ్ బటన్, బాటమ్ మీకు స్పీకర్ గ్రిల్, Type C కమ్యూనికేషన్ పోర్ట్, ప్రైమరీ మైక్రోఫోన్ తో పాటు సిమ్ కార్డ్ స్లాట్, డ్యూయల్ ఫిజికల్ సిమ్ కార్డ్ స్లాట్ ఇచ్చారు. ఇందులో ఈ సిమ్ సపోర్ట్ అయితే ఉండదు. లెఫ్ట్ సైడ్ ఏం లేదు. అండ్ టాప్ మీరు చూసారు అన్నట్లయితే కనుక సెకండరీ నాయిస్ క్యాన్సిలేషన్ మైక్రోఫోన్ మనకు ప్రొవైడ్ చేశారు. అండ్ బ్యాక్ సైడ్ మనకి సెంటర్ లో కెమెరా కన్సోల్ అయితే ఇచ్చారు. ఈవెన్ దీంట్లో మనకు వచ్చేటప్పటికే లిటరల్లీ 2 కెమెరాస్ మనకు వర్క్ అవుతాయి. అండ్ IR బ్లాస్ట్ అని కూడా ప్రొవైడ్ చేశారు అలాంగ్ సైడ్ విత్ డ్యూయల్ టోన్ ఫ్లాష్ తో సహా. చూడటానికి ప్రీమియం గా, ఇంకా చెప్పాలంటే వీళ్ళకి సంబంధించినటువంటి X సిరీస్ డిజైన్ ఉంది చూసారా, దాన్ని అడాప్ట్ చేసుకొని డిజైన్ చేసినటువంటి ఫీల్ లాగా నాకు ఇదైతే అనిపిస్తుంది. ఫిజికల్ అపీరెన్స్ మాత్రం చాలా బాగుంది. ఇక డిస్ప్లే సెగ్మెంట్ విషయానికి వద్దాం. సో దీంట్లో మీకు వచ్చేటప్పటికే 6.77 ఇంచెస్ కి సంబంధించినటువంటి ఫుల్ HD ప్లస్ AMOLED డిస్ప్లే, అది కూడా 10-bit ప్యానెల్ మనకు ప్రొవైడ్ చేశారు. HDR10, HDR10+, అలాగే అమెజాన్ ప్రైమ్, నెట్ఫ్లిక్స్ ఇలాంటి వాటన్నిటిలో కూడా మీరు ఫుల్ HD లో కంటెంట్ అయితే వాచ్ చేయొచ్చు. అండ్ స్క్రీన్ రిఫ్రెష్ రేట్ కూడా మనకి 120Hz గా ఇచ్చారు. అండ్ ఇది వచ్చేటప్పటికే LTPO ప్యానెల్ సపోర్ట్ చేయడం జరుగుతుంది. సో 10Hz నుంచి స్టార్ట్ చేసుకొని 120Hz దాకా డిపెండ్స్ అపాన్ మీరు యూజ్ చేసేటువంటి యాప్ లేదా ప్రోగ్రామ్ ని బేస్ చేసుకొని స్విచ్ అవుతుంటుంది. స్మార్ట్ గా బ్యాటరీని సేవ్ చేయడం కోసం
కోసం. అండ్ ఈవెన్ దీంట్లో మనకు వచ్చేటప్పటికి బ్రైట్నెస్ నిట్స్ నార్మల్ రెగ్యులర్ ఇండోర్ కండిషన్స్ లో 1300 నిట్స్ దాకా అండ్ మాక్సిమం అవుట్డోర్ కండిషన్ లో మీరు చూసారంటే అప్ టు 5000 నిట్స్ దాకా మనకు వెళ్ళడం జరుగుతుంది. ఈవెన్ ఇంతే కాదు 100% DCI P3 కలర్ గామెట్ అంటే కలర్ యాక్యురసీ ఏదైతే ఉందో మోస్ట్ పర్ఫెక్ట్ గా రావడంతో పాటు గేమింగ్ ఆడుతున్నారు అన్నట్లయితే కనుక 300 హెడ్స్ అండ్ ఇన్స్టెంట్ టచ్ హెడ్స్ వచ్చేటప్పటికి అప్ టు 1200 హెడ్స్ దాకా మనకు వెళ్ళడం జరుగుతుంది. ఈవెన్ 93.4% ఆఫ్ స్క్రీన్ టు బాడీ రేషియోతో మనకు రావడం జరుగుతుంది. బేసిక్ గా ఇదంతా కూడా మనకి క్వాడ్ కర్వ్ డిస్ప్లే, 4 పక్కల కూడా కర్వ్డ్ ఉంటుంది. దీని వల్లనేమో మీరు ఏదైనా కంటెంట్ వాచ్ చేస్తున్నా గానీ సీమ్లెస్ విజువల్ ఎక్స్పీరియన్స్ అయితే ఇది క్రియేట్ చేయగలదు. ఈవెన్ సెంటర్ పంచ్ హోల్ కట్అవుట్ తో సహా మనకి ఇది రావడం జరుగుతుంది. సో డిస్ప్లే సెగ్మెంట్ లో కూడా మీరు ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా మీ ఫేవరెట్ కంటెంట్ ని ఆస్వాదించవచ్చు. బట్ దీంట్లో మనకి ఏ విధమైనటువంటి డాల్బీ సర్టిఫికేషన్స్ ఇలాంటివి అయితే ఏం లేదు. డాల్బీ లాంటి ఫీచర్స్ ని కూడా తీసుకొచ్చుంటే ఇంకా బాగుండేదని నా అభిప్రాయం. ఇక ఆడియో విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక అంత బానే ఉంది, కానీ ఇక్కడ వీళ్ళు ఎందుకు కాంప్రమైజ్ అయ్యారో తెలియదు. కానీ దీంట్లో మనకి సింగిల్ మోనో స్పీకర్ మాత్రమే ఇచ్చారు. డ్యూయల్ స్టీరియో ఇచ్చుంటే ఇంకా బాగుండేది. అండ్ దీంట్లో మీకు ఏ విధమైనటువంటి డాల్బీ అట్మాస్ కానీ డాల్బీ ఆడియో సపోర్ట్ కానీ ఇవ్వలేదు. బట్ వైర్ ద్వారా మీకు వైర్ అండ్ వైర్లెస్ రెండిట్లో కూడా మీరు హైరెస్ ఆడియో సపోర్ట్ అయితే తీసుకోవచ్చు. ఇక ఇవన్నీ ఉంటే సరిపోతాయి, పెర్ఫార్మెన్స్ కూడా ఉండాలి కదా. ఎస్, దీంట్లో మనకు వచ్చేటప్పటికే క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ కి సంబంధించినటువంటి 7S Gen 3 ప్రాసెసర్ 4 నానోమీటర్ బిల్ఫీ టెక్నాలజీ మీద డిజైన్ చేసినటువంటి ఆక్టా కోర్ ప్రాసెసర్ ని యూజ్ చేయడం అయితే జరిగింది. అండ్ దీని మాక్సిమం క్లాక్ స్పీడ్ వచ్చేటప్పటికే 2.5 GHz గా రావడం జరుగుతుంది. అండ్ Adreno కి సంబంధించినటువంటి 710 GPU 825 MHz క్లాక్ స్పీడ్ తోటి మనకి ఇది క్లాక్ అయి ఉండడం జరుగుతుంది. సో డే టు డే లైఫ్ లో ఈవెన్ మీరు గేమింగ్ ఆడుకున్నా కానీ ఎలాంటి ల్యాగ్ హ్యాంగ్ లేకుండా ప్రాపర్ గా అప్ టు 60 FPS దాకా మీరు వీడియో గేమ్స్ అయితే ఆడుకోవచ్చు. ఈవెన్ ఇంతే కాదు ఆంటిట్యూడ్ బెంచ్ మార్క్ స్కోర్స్ కూడా అప్రాక్సిమేట్లీ మీకు ఇది 8 lakhs దాకా స్కోర్ చేయడం జరుగుతుంది. ఈవెన్ ఇంతే కాదు ఇందులో మనకి 4122 mm² మల్టీ లేయర్ గ్రాఫైట్ కూలింగ్ సిస్టమ్ టెక్నాలజీని కూడా యూజ్ చేశారు. బేసిక్ గా దీని వల్ల గేమ్ ఆడుతున్నప్పుడు ఫోన్ వార్మ్ గానీ హీట్ గానీ కాకుండా మాక్సిమం ఇది ప్రొటెక్ట్ చేయడం అయితే జరుగుతుంది. ఆల్మోస్ట్ ఆల్ రెగ్యులర్ టాస్క్స్ తో కంపేర్ చేశారు అన్నట్లయితే 21% ఇది టెంపరేచర్ ని అండర్ కంట్రోల్ లో ఉంచడం అయితే జరుగుతుందంట దీనిలో ఉన్నటువంటి ఈ లార్జెస్ట్ వేపర్ గ్రాఫైట్ షీట్ వల్ల. ఇక సాఫ్ట్వేర్ విషయానికి వచ్చారంటే ఎస్, ఇది వచ్చేటప్పుడు మనకి Android 15 అవుట్ ఆఫ్ ద బాక్స్ మనకు రావడం జరుగుతుంది. ఇక ర్యామ్ అండ్ రోమ్ విషయానికి వచ్చారంటే LPDDR4X టెక్నాలజీకి సంబంధించిన ర్యామ్ అండ్ UFS 2.2 స్టోరేజ్ ని మనకి ఇందులో యూజ్ చేశారు. మరొక 2 years ఆఫ్ మేజర్ ఆపరేటింగ్ సిస్టమ్ అప్గ్రేడ్స్, మరొక 3 years ఆఫ్ సెక్యూరిటీ ప్యాచెస్ తో మనకి రావడం జరుగుతుంది. సో వివో అంటే మీ అందరికీ తెలిసిందే, వీళ్ళకి సంబంధించిన కస్టమ్ UI ఫన్ టచ్ OS తో రావడంతో పాటు దీంట్లో మరికొన్ని స్పెషల్ ఫీచర్స్ కూడా ఉంటాయి. లైక్ AI నోట్స్ అసిస్టెంట్ ఉంటుంది. జస్ట్ మీరు ఏదైనా ఒక లార్జ్ టెక్స్ట్ ఉంది అనుకో దాన్ని సమరైజ్ చేయడానికి మీకు ఉపయోగపడడం జరుగుతుంది. అలాగే AI ఎరేజర్, జస్ట్ మీరు ఫోటోస్ క్యాప్చర్ చేసినప్పుడు మధ్యలో ఏమైనా డిస్ట్రాక్షన్స్ ఉంటే వాటిని మీరు జస్ట్ ఇన్ ఏ సర్కిల్ లో మీరు వైప్ అవుట్ చేయొచ్చు. అండ్ AI ఫోటో ఎన్హాన్సర్, ఫర్ ఎగ్జాంపుల్ మీ దగ్గర ఏదైనా పాత ఫోటో ఉంది అన్నట్లయితే కనుక ఆ ఫోటోని ఇది ఎన్హాన్స్ చేసి మనకి కొత్త దానిలాగా చూపించడం జరుగుతుంది. అంటే ఆల్మోస్ట్ ఒక ప్రీమియం ఫ్లాగ్షిప్ లో మాత్రమే మనం చూడగలిగేటువంటి ఫీచర్స్ అన్ని కూడా మనకి ఇందులో ఇంటిగ్రేట్ చేయడం జరిగింది. కాకపోతే దీంట్లో మనకి ఈ హాట్ యాప్స్, హాట్ గేమ్స్ కూడా మనకి ఇందులో ప్రొవైడ్ చేశారు. వాటిని రిమూవ్ చేసి ఇంకొంచెం క్లీన్ UI కింద తెచ్చుంటే ఇంకా బాగుండేదని నా అభిప్రాయం. బై డిఫాల్ట్ డైలర్ వచ్చేటప్పటికి వీళ్ళకి సంబంధించిన ఓన్ డైలర్ ఇచ్చారు. అవతల వాళ్ళకి ఎలాంటి నోటిఫికేషన్ లేకుండా కాల్స్ ని మీరు రికార్డ్ చేయొచ్చు. ఇక కెమెరా డిపార్ట్మెంట్ విషయానికి వచ్చారంటే దీంట్లో ఉన్నటువంటి ప్రైమరీ సోనీకి సంబంధించినటువంటి IMX 882 సెన్సార్ తో మనకు రావడం జరుగుతుంది. విచ్ కమ్స్ విత్ f-stop 1.8 తో రావడం జరుగుతుంది. ఇందులో మీకు OS అలాగే AS రెండు ఉంటాయి. సో పర్వాలేదు, క్వైట్ డీసెంట్ పిక్చర్స్ అయితే ఇది క్యాప్చర్ అయితే చేస్తుంది. అండ్ ఇక మరొక సెన్సార్ విషయాన్ని గురించి వచ్చారంటే సో వీళ్ళు ఇంకా ఈ 2 మెగాపిక్సెల్ ఎందుకు వదలట్లేదో నాకైతే అర్థం కావట్లేదు. సో 2 మెగాపిక్సెల్ దీని గురించి మనం మాట్లాడుకోవడం కూడా వేస్టే. అండ్ ఫ్రంట్ వచ్చేటప్పటికి వీళ్ళు 32 మెగాపిక్సెల్ సెన్సార్ అయితే మన ముందు తీసుకొచ్చారు. క్వైట్ డీసెంట్ ఫోటోగ్రాఫ్స్ అయితే ఇది క్యాప్చర్ చేస్తుంది. ఇక్కడ మీరు కొన్ని శాంపిల్స్ అయితే ఇక్కడ చూస్తున్నారు. అఫ్ కోర్స్ దీంట్లో మీకు వీడియో రికార్డింగ్ కాంపాక్టిబిలిటీస్ విషయానికి వచ్చారన్నట్లయితే రేర్ మీరు 4K 30 FPS దాకా మీరు వీడియోస్ అయితే రికార్డ్ చేసుకోవచ్చు. అలాగే ఫ్రంట్ లో కూడా మీరు 4K 30 FPS లో మీరు వీడియోస్ అయితే రికార్డ్ చేసుకోవచ్చు. సో ఓవరాల్ గా బడ్జెట్ కి డీసెంట్ కెమెరా అని నేను చెప్తాను. ఇక వైర్ అండ్ వైర్లెస్ ఫీచర్స్ విషయానికి వచ్చారంటే ఎస్, దీంట్లో మనకు వచ్చేటప్పటికి డ్యూయల్ బ్యాండ్ వైఫై తో పాటు వైఫై అలియన్స్ 6, బ్లూటూత్ 5.2 నే ఇచ్చారు. 5.4 ఇచ్చుంటే ఇంకా బాగుండేది. NFC ఇందులో ఇంటిగ్రేట్ చేయలేదు. IR బ్లాస్టర్ అయితే బ్యాక్ సైడ్ మనకు ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఏ బేస్డ్ ఫేస్ అన్లాక్ తో పాటు అండర్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ ఆప్టికల్ స్కానర్ మనకి ఇందులో తీసుకురావడం జరిగింది. అండ్ ఇంతే కాదు టోటల్ 10 bands ఆఫ్ 5G నెట్వర్కింగ్ టెక్నాలజీకి సపోర్ట్ చేస్తుంది. నేను జియో అలాగే ఎయిర్టెల్ రెండిట్లో టెస్ట్ చేశాను. క్వైట్ డీసెంట్. నా ఏరియాలో ఏదైతే స్పీడ్స్ నేను చెక్ చేస్తున్నాను అదే స్పీడ్స్ ఇందులో కూడా మనకు రావడం జరిగింది. అండ్ ఇక ప్రైసింగ్ విషయానికి వచ్చారంటే దీంట్లో 8+128GB వచ్చేటప్పటికి 19,999, అలాగే 8+256GB వచ్చేటప్పటికి 21,999, అలాగే 12+256GB వచ్చేటప్పటికి 23,999. ఇది ఇంక్లూడింగ్ కార్డ్ ఆఫర్స్. HDFC బ్యాంక్ ద్వారా మీకు 2,000 రూపీస్ డిస్కౌంట్ రావడం జరుగుతుంది. అండ్ ఒకవేళ మీ దగ్గర ఏదైనా పాత మొబైల్ ఫోన్ ఉందనుకోండి, దాన్ని ఎక్స్చేంజ్ చేస్తూ అప్ టు 3,000 రూపీస్
రూపీస్ దాకా అడిషనల్ బంప్ డిస్కౌంట్ కూడా తీసుకోవచ్చు. ఇక ఫైనల్ గా నా కంక్లూజన్, అసలు ఎవరికి మొబైల్ ఫోన్. సో ఒకవేళ మీరు కనుక లాంగ్ లాస్టింగ్ బ్యాటరీ కావాలనుకుంటున్నారు, ఆరామ్సే మీరు 2 days బ్యాటరీ బ్యాకప్ అయితే యూస్ చేసుకోవచ్చు. ఎందుకంటే దీంట్లో మ్యాసివ్ 7300 mAh ఆఫ్ ద బ్యాటరీ విత్ 90 watts ఆఫ్ ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ కూడా ఇది సపోర్ట్ చేస్తుంది. రివర్స్ పవర్ బ్యాంక్ లాగా కూడా మీరు అయితే యూస్ చేసుకోవచ్చు. అండ్ దీంతో పాటు క్వాడ్ కర్వ్ స్క్రీన్, ఎక్కువగా మీరు కంటెంట్ వాచ్ చేస్తుంటారంటే మీ విజువల్ వ్యూయింగ్ ఎక్స్పీరియన్స్ ఏదైతే ఉందో ఇది నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లడంతో పాటు మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్ కూడా మనకి ఇందులో తీసుకొచ్చారు. 810H లైక్ స్విగ్గీ, జొమాటో ఇలాంటివి ఎక్కువగా చేస్తుంటారంటే వాళ్ళకి ఫోన్ కింద పట్టడం, తడవటం ఇవన్నీ కామన్ గా ఉంటాయి కాబట్టి అలాంటి వాళ్ళకి రఫ్ అండ్ టఫ్ గా యూస్ చేయడంతో పాటు ముఖ్యంగా స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించిన ప్రాజెక్ట్ వర్క్స్ ఎలాంటి డిస్ట్రాక్షన్స్ లేకుండా ఇందులో ఉన్నటువంటి పవర్ఫుల్ ప్రాసెసర్ తోటి ఈజీగా కంప్లీట్ చేసుకోవచ్చు. అండ్ ఈ మొబైల్ ఫోన్ వచ్చేటప్పటికి రేపు 29th నుంచి అఫీషియల్ గా మీకు ఫ్లిప్కార్ట్ ద్వారా సేల్ లోకి రానుంది. ఎనీవే ఈ ప్రొడక్ట్ సంబంధించిన లింక్స్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను. ఒకవేళ పర్చేస్ చేయాలనుకుంటున్నారు అన్నట్లయితే కనుక ఫీల్ ఫ్రీ టు యూజ్ మై లింక్స్. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే లెట్ మీ నో, ఖచ్చితంగా కామెంట్ చేయండి. సాధ్యమైనంత వరకు వాటన్నిటి కూడా రిప్లై ఇస్తాను. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఇస్ వాసు సైనింగ్ ఆఫ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.